అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి వారు కొంచెం కష్టాలు చెప్పుకున్నటువంటి గ్రీవెన్స్లో భాగంగా మరి ఇక్కడికి రాజమండ్రి నుంచి ప్రీతం మరియు గాయత్రి అనే దంపతులు వాళ్ళు 9 నెలల ఆడబిడ్డతో వచ్చారు ఇక్కడికి. పాప పేరు హితేషి. సుమారు 9 నెలలు తనకి బిడ్డ. తనకి ఒక అరుదైనటువంటి SMA అని, అంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్ 1 జెనెటిక్ ప్రాబ్లంతో తను బాధపడుతుంది. నిజంగా అది ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి. 9 నెలలు అయినప్పటికీ కూడా పాప కదలలేనటువంటి స్థితిలో తను ఉంది. కనుక దానికి జోల్జెన్స్మా అనే ఒక ఇంజెక్షన్ సుమారు 16 కోట్లు ఖరీదు చేసేటువంటి ఇంజెక్షన్ వేస్తే ఆ జీన్ థెరపీలో భాగంగా తను కోలుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ తరపున అధ్యక్షుడిగా నేను ప్రజలకు అపీల్ చేస్తున్నాను. వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంత డబ్బులు కలెక్ట్ చేయడానికి వారు ఒక ప్రయత్నం చేస్తున్నారు. కనుక దాతలు, ముఖ్యంగా NGOs కావచ్చు, లేకపోతే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీస్ కానీ వచ్చి వారికి ధన సహాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగే మా తరపు నుంచి కూడా ప్రభుత్వం తరపు నుంచి కొంత డబ్బులు సర్దడానికి నా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే దీనికి ఇంపాక్ట్ గురు అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ ఉంది. దీంట్లో హాస్పిటల్తో లింక్ అయ్యి ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ కోసం వినియోగించేటువంటి ఈ ఇంపాక్ట్ గురు అనే సంస్థ ద్వారా వాళ్ళు బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది. దాంట్లో డబ్బులు కానీ మీరు డిపాజిట్ చేయగలిగితే నేరుగా హాస్పిటల్కి ఆ డబ్బులు అందుతాయి. వారికి పాపకి ఆపరేషన్ చేయడానికి ఆస్కారం ఉందని చెప్పేసి మరి మీ ఇక్కడ తెలియజేస్తున్నామండి. అయితే దీంట్లో www.impactguru.com ఈ వెబ్సైట్కి వెళ్ళి హితేషి అనగానే మీరు ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే పాప అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి. అది నేరుగా అంటే హాస్పిటల్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. కనుక మేము మరొకసారి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను వీళ్ళ పరిస్థితి చూసి నేను ప్రజలకు అపీల్ చేస్తున్నాను. దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేసి పిల్లని కాపాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి మా కృతజ్ఞతలు అండి. మా పాపకి SMA అండి, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్ 1 అని చెప్పారు. పాపకి మజిల్ వీక్నెస్ ఉండడం వల్ల తను కూర్చోలేదు, వాలిపోతూ ఉంటుంది. సో తనకి ఇంజెక్షన్ అనేది ఇవ్వాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చి 16 crores అండి. అది US నోటీస్ కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడికి వాళ్ళు చేస్తారండి. సో ఆ ఇంపాక్ట్ గురు అనే వెబ్సైట్ ద్వారా మేము పాపకి ఫండ్ రైజ్ చేసాము. సో దయచేసి అందరూ మా పాపకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి ఆర్థిక పరంగా సాయం చేయమని కోరుతూ మా పాపని బతికించుకునే అవకాశం మాకు కల్పించండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ ముందుకు వచ్చి తమ వంతు సహాయాన్ని చేసి మా పాపను బ్రతికించుకునే అవకాశాన్ని మాకు కల్పించమని కోరుకుంటున్నాం.